ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పిచ్పూ టీవీ. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ పిచ్పూ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఒక ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఆయన గురించి చెప్పాలంటే మనకి ఇంటర్వ్యూ టైం సరిపోదు, కాబట్టి టైం సరిపోతే మనం ఇంటర్వ్యూ చేయలేం. కాబట్టి ముందుగా ఆయన గురించి నేనేం చెప్పట్లేదు, ఎందుకంటే చెప్పుకోవడానికి కూడా అంతేం లేదనుకోండి. సో ఆయన గురించి ఆ 4 ముక్కలు ఆయనే చెప్పుకుంటారు. కాబట్టి ముందుగా ఆయన ఆహ్వానిద్దాం. వెల్కమ్ విజయ్ మెటల్. ముందుగా సార్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. సార్ లైఫ్లో సార్ సాధించినటువంటి విజయాల కంటే కూడా సార్ ఎదుర్కొన్నటువంటి దరిద్రాలే ఎక్కువ. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి ఎంతోమంది యువకులకి సార్ ఇన్స్పిరేషన్. కాబట్టి ముందుగా సార్ని మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ముందుగా మీరు సాధించినటువంటి విజయాలు పెద్దగా లేవు కాబట్టి ప్రేక్షకులకు కూడా మీరు సాధించినటువంటి విజయాల కంటే మీరు ఎదుర్కొన్నటువంటి దరిద్రాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. కాబట్టి మీరు లైఫ్లో మొట్టమొదటిసారిగా ఎదుర్కొన్నటువంటి మీ దరిద్రం గురించి మా ప్రేక్షకులతో పంచుకుందాం. సో అది కూడా మొట్టమొదటిదే ఉండాలి. సో ఆ దరిద్రం గురించి మా ప్రేక్షకులతో పంచుకోండి. చాలా ఇంట్రెస్ట్గా మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు మీ దరిద్రం వినడానికి. కాబట్టి విజయ్ మెటల్ గారికి మనం ఇంకొకసారి స్వాగతం చెప్తూ విజయ్ మెటల్ గారిని ఆయన ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి దరిద్రం గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీకు మరొకసారి నమస్కారం సార్. మా ప్రేక్షకులకి మీ దరిద్రం గురించి పరిచయం చేయండి. సో విజయ్ మెటల్ గారు చెప్పండి. సార్ మెటల్ గారు, సార్ వీడియో రికార్డ్ అవుతుంది. సార్ మెటల్ గారు, మీరు అలా బిహేవ్ చేస్తే మీకు మెంటల్ అనుకుంటారు. సార్ సార్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ మీ స్టైల్లో హాయ్ చెప్పి మీ దరిద్రం చెప్పండి సార్, మా ప్రేక్షకులు వేస్ట్ చేస్తారు. ఇప్పుడు విజయ్ మెటల్ గారు ఆయన దరిద్రాన్ని పంచుకుంటారు. సార్ చెప్పండి. హాయ్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ విజయ్ మెటల్. ఐ హ్యావ్ సో మెనీ దరిద్రమ్స్. ఐ వాంట్ టు టెల్ యు. తెలుగు ప్రేక్షకులు సార్, తెలుగులో చెప్తాను. నేను నా గురించి చెప్పాను. సార్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ. చెప్పండి సార్, మీకు ఈ ఛానల్ అంటే పిచ్పూ ఛానల్ అన్నారు, దానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఒకసారి నాకు చెప్తే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. నేను ప్రేక్షకులకి నా దరిద్రాన్ని పంచుకుంటాను. మీ ఛానల్కి పిచ్పూ అనే పేరు ఎలా వచ్చిందో కొంచెం చెప్పగలకి సార్? నేను చెప్తాను. సో విజయ్ మెటల్ గారు ఒక అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవాలని మీతో పాటు మా ప్రేక్షకులు కూడా ఎన్నో రోజుల నుంచి ఉర్రూతలోగుతున్నారు. కాబట్టి మన ఈ ఛానల్కి పిచ్పూ అనేటువంటి పేరు ఎలా వచ్చిందని సార్ అడిగారు కాబట్టి దాన్ని నేను వివరణ ఇవ్వబోతున్నాను. ఏం లేదు, చాలా సింపుల్. మా CEO ఎవరైతే ఉన్నారో మా CEO గారికి పూలంటే చాలా ఇష్టం. ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి. అందుకే ఆయనకి పూలు అంటే ఇష్టం కాబట్టి ఆ పూల మీద ఉన్న పిచ్చితో పిచ్పూ ఛానల్ అని చెప్పెట్టారు. అంతే సార్. సో చాలా సింపుల్. పిచ్పూ తిన్న తర్వాత నాకైతే చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. సో ముందుగా నా దరిద్రం వినడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి నేను నా దరిద్రం, మొట్టమొదటి దరిద్రాన్ని పరిచయం చేస్తాను.
అది 2008వ సంవత్సరం. అప్పుడు మేము చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నాం. మటన్ తినడానికి కూడా మనీ లేని రోజులు అవి. మా నాన్ని సో విజయ్ మెటల్ గారి దరిద్రం గురించి విన్న తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, మీలో ఎవరైతే నాకే ఈ దరిద్రం ఎందుకు ఎదురవుతుంది, నాకే ఎందుకు ఇలా ఎదురవుతుంది అని మీరు కనుక అనుకుంటే ఇప్పుడే ఆ బాధపడతాం ఆపేయండి. ఎందుకంటే విజయ్ మెటల్ గారి యొక్క దరిద్రంతో పోలిస్తే మీది దరిద్రమే కాదు. కాబట్టి విజయ్ మెటల్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి, ముందుకెళ్తూ ఉండండి. ఇలాంటి దరిద్రాలు ఎన్ని ఎదురైనా విజయ్ మెటల్ గారు మా ముందున్నారనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ముందుకు సాగిపోతూ ఈ రోజుటి మన విజయ్ మెటల్ గారి విజయ్ గాథ, అదే దరిద్రపు గాథ ఎపిసోడ్ ముగిసింది. మరో ఎపిసోడ్లో మరో సెలబ్రిటీతో మీ ముందుకు వచ్చేస్తాను. చాచా బాయ్ బాయ్, గుడ్ బాయ్.